ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మిరాయి తెలుగులోనే కాదు హిందీలో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ మన తెలుగు సినిమా సత్తాను చాటుతుంది. హిందీ మార్కెట్ అనేది ఇప్పుడు ఎవరికి ఎక్స్క్లూజివ్ మార్కెట్ కాదు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరైన కంటెంట్తో వాళ్ళ ముందుకు వస్తే నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. మిరాయి చిత్రం మరో లేటెస్ట్ ఉదాహరణగా నిలిచింది. మన హీరోలు చేయాల్సింది ఏమీ లేదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాని తీసి బాలీవుడ్లో కాస్త ప్రమోట్ చేసుకోవాలి అంతే. పుష్ప, కాంతార, కార్తికేయ 2 లాంటి చిత్రాలు ప్రమోషన్స్ లేకుండానే దుమ్ము లేపాయి అనుకోండి, అదే వేరే విషయం. కంటెంట్ బాగుంటే చాలు. కంటెంట్ బాగా లేకపోతే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అలా తయారైంది బాలీవుడ్ పరిస్థితి. అంతేకాదు, కంటెంట్ బాగున్న సినిమాలకు బాలీవుడ్లో లాంగ్ రన్ కనీసం 2 నెలల వరకు ఉంటుంది. మన టాలీవుడ్లో మహా అయితే 3 వారాలకు మించి లాంగ్ రన్ ఉండడం లేదు ఈ మధ్య. ఒకప్పుడు మన టాలీవుడ్కి ఓవర్సీస్ మార్కెట్ ఎంత అడ్వాంటేజ్ అయిందో ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ కూడా అంతటి అడ్వాంటేజ్గా నిలిచింది. ఇక మిరాయి విషయానికి వస్తే మొదటి రోజు ఈ చిత్రానికి బాలీవుడ్లో కేవలం 1,75,00,000 నెట్ వసూలు మాత్రమే వచ్చాయి. కానీ రెండవ రోజు ఏకంగా 3,30,00,000 నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే మొదటి రోజుతో వచ్చిన వసూళ్ల కంటే రెండవ రోజు రెండింతలు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. మూడవ రోజు కూడా మ్యానింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నార్త్ ఇండియాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే ఈ సినిమాకు మూడవ రోజు 5.5 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అలా 3 రోజులకు 10 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు లాంగ్ రన్లో కూడా స్టడీ రన్ ఉంటుందని, ఫుల్ రన్లో ఖచ్చితంగా 50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే కనుక నిజమైతే తేజ సజ్జా ఇక నార్త్ ఇండియాలో స్థిరపడినట్టే అనుకోవచ్చు. ఆయన గత చిత్రం హనుమాన్ కూడా నార్త్ ఇండియాలో 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు మిరాయి చిత్రానికి హనుమాన్ కంటే బెటర్ ట్రెండ్ నడుస్తుందని అంటున్నారు. చూడాలి మరి లాంగ్ రన్లో ఎంత వరకు వసూలు చేయనుందో హిందీ మార్కెట్లో.